హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే నాలెడ్జ్ ప్రెజెంటేషన్స్. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ప్రోమో వచ్చేసింది అండ్ నేను చాలా రోజులు అనుకుంటున్నాను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరు, ఏంటి, కంటెస్టెంట్స్ ఎవరు అనేది వీడియో చేయాలి అని అనుకుంటున్నాను ఎప్పటికప్పుడు. బట్ ఏంటంటే సండే అప్సెట్ అయ్యింది. సో సండే ఎపిసోడ్ రివ్యూ కూడా నేను చేయలేకపోయాను అండ్ మంచి పర్ఫెక్ట్గా కొంచెం హెల్దీ అయిన తర్వాత చేద్దామని ఆగాను. ఇంతలోపు ప్రోమో కూడా వచ్చేసింది. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఎవరెవరు ఉండబోతున్నారు, ఏ సీజన్ నుంచి ఎవరెవరు వస్తున్నారు అండ్ ఎవరెవరు 100% వచ్చే ఛాన్స్ ఉంది అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాము. సో ఎవరు వస్తే ఎవరికి డేంజర్ హౌస్లో ఉన్న వాళ్ళకి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో పూర్తిగా చూసే ముందు ఎవరైతే మన ఎంకే నాలెడ్జ్ ప్రెజెంటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఫస్ట్ వినిపిస్తున్న పేరు వచ్చేసి అవినాష్ అనమాట. అవినాష్ ఆల్రెడీ జబర్దస్త్ ద్వారా తెలుసు అండ్ ప్రీవియస్ సీజన్లో కూడా ఉన్నారు కాబట్టి కామెడీకి బాగా వర్కౌట్ అవుతుంది. సో కామెడీ అందులో మిస్ అవుతుంది. ప్రజెంట్ అయితే అంత కామెడీ చేసేవాళ్ళు ఎవరు లేరనే చెప్పాలి. ఎందుకు ఆదిత్య గారు తన మూమెంట్స్తో కామెడీ ఉంటుంది కానీ అది గేమ్ పరంగా. సో నార్మల్గా వచ్చి కామెడీ చేసే వాళ్ళైతే లేరు ప్రస్తుతానికి బిగ్ బాస్ హౌస్లో. సో అవినాష్ ఈ సీజన్ 8కి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వస్తున్నారని అయితే కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి టేస్టీ తేజ ఆల్సో మంచి కామెడీ అనమాట. సో లాస్ట్ సీజన్లో టేస్టీ తేజతో బిగ్ బాస్ చాలా ఆడుకున్నారు. సో చాలా ఫన్నీ టాస్క్లు ఇచ్చారు. సో గేమ్ రిలేటెడ్ కాకపోయినా హౌస్లో ఉన్నప్పుడైనా కూడా అఫ్కోర్స్ టోటల్ అంతా గేమే. బట్ స్పెషల్గా బిగ్ బాస్ టాస్క్లు ఇవ్వడం, 5 minutes నిద్రపోండి అని టైం ఇవ్వడం, అవన్నీ చాలా ఎంజాయ్ చేశారు ఆడియన్స్. సో టేస్టీ తేజ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి నైని పావని. సో తను కూడా లాస్ట్ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చి 1 week ఎలిమినేట్ అయింది. బట్ ఉన్న 1 weekలో చాలా అయితే హౌస్మేట్స్ కానీ ఆడియన్స్ కానీ కనెక్ట్ అయింది. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఎలిమినేట్ అయింది. సో తన టాస్కులు కూడా బాగా ఆడింది. ఆ ఉన్న వీక్లో 1 or 2 టాస్క్లు అయితే ఆడింది. 100% ఎఫర్ట్స్ పెట్టింది. సో తనను కూడా మళ్ళీ రీఎంట్రీ ఉంటుందని అయితే అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి హరితేజ అనమాట. సీజన్ 1లో బిగ్ బాస్ సీజన్ 1 ఎవరు మర్చిపోలేరు, హోస్టింగ్ కానీ కంటెస్టెంట్స్ కానీ. సో హరితేజ వచ్చేసి సీజన్ 1లో తన హరికథ బుర్రకథ ద్వారా కూడా చాలా ఫేమస్ అయ్యారనమాట. నెక్స్ట్ ఏంటంటే తను మల్టీ టాలెంటెడ్ యాక్టర్, సీరియల్ చేశారు, మంచు మమతా సీరియల్, సింగర్ అండ్ ఇంకా ఇప్పుడు ప్రజెంట్ అయితే పెళ్ళైంది ఒక పాప. సో సెంటిమెంట్ వైజ్గా కూడా పాపను వదిలేసి రావడం వర్కౌట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి తను సీజన్ 1లో టాప్ 5కి వరకు వచ్చింది. చాలా ఫన్ కూడా చేస్తుంది. తనలో కూడా ఫన్ హ్యాంగిల్ కూడా ఉంది. సో తను కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి దీప్తి సునయన అని కూడా అనుకుంటున్నారు. సో దీప్తి సునయన కూడా సో తను కూడా సీజన్ 4 or 3లో తను కూడా ఉంది కంటెస్టెంట్గా. బట్ మధ్యలో సీజన్ 2లో ఉంది. సో మధ్యలోనే వెళ్ళిపోయింది. నాని గారు హోస్టింగ్ చేశారు. సో సీజన్ 2 సో తను ఒక 5-6 weeks ఉండి ఎలిమినేట్ అయిందనమాట. సో తను కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నారు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి సీరియల్ యాక్టర్ కావ్య పేరు కూడా వినిపించింది. సో అంటే మన నిఖిల్ వాళ్ళ ఫ్రెండ్. సో ఫ్రెండ్, మోర్ దెన్ ఫ్రెండ్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. బట్ తను కూడా వస్తే ఇంకా గేమ్ ఇంకా బాగుంటుంది అని చెప్పేసి బిగ్ బాస్ టీమ్ ఫీల్ అవుతున్నారు, ఆడియన్స్ కూడా ఫీల్ అవుతున్నారు. ఇంకా ఈగల్లీ వెయిట్ చేస్తున్నారనమాట వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎప్పుడు అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాంకర్ రవిని కూడా మళ్ళీ అంటే యాంకర్ రవి కూడా టాప్ 5 వరకు ఉండాల్సింది. బట్ టాప్ 5 సీజన్ 5లో బట్ 10 weeks or 11 weeks ఉండి ఎలిమినేట్ అయ్యాడనమాట. సో ఇప్పుడు మళ్ళీ రావడానికి రెడీగా ఉన్నాడు అని అయితే వినిపిస్తుంది. సో టాక్ అయితే వినిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన గౌతము లాస్ట్ సీజన్లో ఉన్నారు. సో లాస్ట్ సీజన్లో ఉన్నారు. టాప్ 5 వరకు కూడా వచ్చారు. టాప్ 6 ఉన్నారు. సో కాబట్టి గౌతమ్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత డాక్టర్గానే కాకుండా బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత కొన్ని సినిమాలు కూడా చేస్తున్నారు. సో బిగ్ బాస్ షో అనేది ఫేమ్ డిఫేమ్ అనేది డిపెండ్స్ ఆన్ అవర్
గేమ్ ప్రాస్పెక్టివ్ అని చెప్పేసి నేనైతే ఎస్పెషల్లీ ఫీల్ అవుతాను. బికాజ్ ఆఫ్ ఎగ్జాంపుల్ సోనియా గారు ఎలిమినేట్ అయ్యారు కదా, సో అక్కడ బిహేవ్ ఏం చేస్తాము ఏంటి. లాస్ట్ సీజన్లో చూస్తే శోభా శెట్టి మీద చాలా అగ్రెసివ్ అయ్యారు. బట్ తర్వాత తనలోని పాజిటివ్ యాంగిల్ని అది గేమ్ వరకే అని చెప్పేసి ఇప్పుడంతా కూడా శోభా శెట్టి అంటే సాఫ్ట్గానే తీసుకుంటున్నారనమాట. సో తనలో ఎమోషనల్ యాంగిల్ కూడా ఉంది. శోభా శెట్టి అంటే ఓన్లీ నాట్ ఏ విలన్ అనేది బిగ్ బాస్ ద్వారా సో ఇంకా ఆడియన్స్కి తెలిసింది. సో అలాగే బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అని అయితే నేను అనుకుంటున్నాను. సో ఎందుకంటే ఎవరి రియాలిటీని అదే బిగ్ బాస్ మీన్ ఒక మిర్రర్ లాగా అనమాట. సో ఈ వీళ్ళ పేర్లు అయితే వినిపిస్తున్నాయి, యాంకర్ రవి అండ్ గౌతమ్, హరితేజ, నెక్స్ట్ వచ్చేసి మన హరితేజ గారు చెప్పాను కదా, అండ్ ముక్కు అవినాష్ రోహిణి అనమాట. రోహిణి జబర్దస్త్ షో ద్వారా చాలా పాపులర్ అయ్యారు, అంతకుముందు సీరియల్స్లో కూడా చేశారు. సో తర్వాత యాంకరింగ్ కూడా ఇప్పుడు మా టీవీలో పరివారం దాంట్లో కూడా వస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైగర్స్ 2లో తన రోల్ అయితే చాలా బాగుంటుంది అనమాట, టైగర్స్ వెబ్ సిరీస్. సో అందులో అయితే ఇంకా చాలా మంచి రోల్ అనమాట రోహిణి గారిది. సో ఫుల్ ఫన్ క్రియేట్ అవుతుంది అనమాట. సో కాబట్టి ప్రజెంట్ అయితే ఇప్పుడున్న కంటెస్టెంట్స్తో అయితే హౌస్ మొత్తం సీరియస్ వేలోనే వెళ్తుంది. టాస్కులు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, టెన్షన్ ఆ వేలోనే వెళ్తుంది. ఫుడ్ తిన్నామా, టాస్క్లు ఆడుకున్నామా, పడుకున్నామా, గొడవలు పడ్డామా అన్నట్టు మాత్రమే ఉంది. దీనిలో ఒక ఫన్ రావాలన్నా, గేమ్లో ఇంకో మంచి కిక్ రావాలన్నా కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మ్యాండేటరీ అని చెప్పేసి అయితే ఎపిసోడ్స్ చూసినా లైవ్స్ చూసినా అయితే అర్థమవుతుంది. సో కాబట్టి తప్పకుండా బిగ్ బాస్ టీం కూడా తొందరనే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని చేస్తున్నారు. సో అందుకోసమే సండే 7 PM. సో మరి ఎవరెవరు వస్తారో, మనము ఇందులో చెప్పిన వాళ్ళు ఉంటారా లేదా అనేది సండే తర్వాత ఇంకొక వీడియో కూడా చేసి పెడతాను. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీ లైక్ వేరే వాళ్ళకి సజెషన్ ద్వారా వెళ్తుంది. ఆ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎందుకు అనేది ఈ బిగ్ బాస్ సీజన్ అయిపోయిన తర్వాత ఒక స్పెషల్ వీడియో చేసి అయితే పెడతాను. సో ఎందుకు అంటే నేను కొన్ని చేసిన మిస్టేక్స్ యూట్యూబ్లో అవన్నీ కూడా మీరు చేయొద్దు అని చెప్పేసి చెప్పడానికైతే స్పెషల్ వీడియో చేసి అయితే పెడతాను. అండ్ ఇంకొక విషయం చెప్పాలంటే నాకు కెమెరా ఫియర్ చాలా ఉండేది. బట్ ఇప్పుడు నేను ఫోన్ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం యూట్యూబే అని చెప్పాలి. అది ఎందుకు ఏంటి అనేది కూడా లాస్ట్లో మొత్తం క్లారిటీ ఇస్తాను. ఆ వీడియో మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి, ఎంత ఉంటే అంత. సో బిగ్ బాస్ సీజన్ 8 అయిపోయిన తర్వాత నా స్పెషల్ వీడియో వస్తుంది. థ్యాంక్ యూ.